కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బిఎంఎస్ అనుబంధ సంఘం భారతీయ ఇస్పాత్ మజ్దూర్ మహాసంఘ ఆధ్వర్యంలో 2 రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ ఉక్కు నగరం CWC1లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణారావు, బిఎంఎస్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. వీరితో పాటు గాజువాక నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరుణన్ రెడ్డి నరసింహరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎంఎస్ విధానాలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో బిఎంఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు. పరిశ్రమల్లో బలమైన శక్తిగా యూనియన్ ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్ చేపడుతున్న సేవలను నేతలు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మిక నేతలు తరలివచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమాధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతా की को आपको परिचय करना चाहता हूँ। आज इसका मुख्य अतिथि रूप में क्षेत्र सहायक श्री मल्ला देवेंद्र कुमार पांडे जी, श्री गौरी गारू, सेक्रेटरी बीएमएस। आज 17 त्रैवार्षिक अधिवेशन को आया है। सभी केंद्र पदाधिकारी अध्यक्ष जी अपने मंच पर अधिकारियों को लेकर के ध्वजारोहण सूचना है। अभी पहले ध्वजारोहण है। ध्वजारोहण के लिए हमारा डायस में जो है ये जो भारतीय मजदूर संघ के सिस्टम के अनुसार महासंघों का अधिवेशन का ये वर्ष है, उसी के क्रम में अखिल भारतीय इस्पात मजदूर महासंघ का यह अधिवेशन, त्रैवार्षिक अधिवेशन विशाखापट्टनम में संपन्न होने जा रहा है। आज जब हम इस अवसर पर विचार करते हैं, एकत्रित होते हैं, तो निश्चित रूप से भारतीय मजदूर संघ का विचार अवश्य करते हैं कि भाई इस देश के अंदर जब हमसे पहले 4 सेंट्रल ट्रेड यूनियन थी, तो भारतीय मजदूर संघ की आवश्यकता क्यों थी, इस चीज को हमेशा हमको ध्यान रखना चाहिए। इस बात को ध्यान रखेंगे तो हम कभी अपने रास्ते से भटकेंगे नहीं। ध्यान क्या रखना चाहिए, क्या आप सब जानते हैं, इस देश का जो पहला ट्रेड यूनियन बना था, जिसको हम AITUC एटक के नाम से जानते हैं, 1920 में बना था। क्यों बना था, तो अगर इसका विचार करेंगे तो केवल एक ही विचार आता है वहाँ पर कि 1919 में ILO बना था, इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन। वहाँ पर भारत को के किसी प्रतिनिधि को भेजना था और उसकी ये शर्त थी कि उस देश का सबसे बड़ा जो श्रम संगठन होगा उसका प्रतिनिधि ही ILO में जा सकता है, इसलिए AITUC बना था। बाद में आज़ादी के आंदोलन के समय इस मजदूर लोगों को भी आंदोलन से जोड़ा जाना चाहिए, ये उद्देश्य लेके इसके लोग चले थे। लेकिन इनके अंदर अनेक विचारधाराएं आ गई और उसके कारण से 1936 आते आते तक इसके 4 टुकड़े हो गए थे। 1940 में ये पुनः एक हुए थे, लेकिन कुल मिलाकर के इसका नेतृत्व लाल झंडे वालों का, जो रूस और चीन में अपना आस्था रखते थे, ऐसे लोगों के हाथ में आ गया था। तब सरदार वल्लभ भाई पटेल को लगा कि देश आजाद हो जाएगा, तो ये एटक जो है हमारे हाथ में रहने वाला नहीं है, और इसलिए उन्होंने 1947 में और INTUC की स्थापना कर दी। అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు కొమ్మినేని శ్రీనివాసరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ స్టీల్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. అలాగే మా పక్కనున్న వారు దేవేంద్ర కుమార్ పాండే గారు, వారు స్టీల్ ఇన్ఛార్జి అఖిల భారత మజ్దూర్ సంఘ్ 17వ త్రైవార్షిక సమావేశం ఉక్కు నగరంలో పెట్టడం జరిగింది. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది.
ఈసారి దీన్ని ఉక్కు నగరంలో నిర్వహించడానికి మేము రాష్ట్రీయ ఇస్పాత్ మజ్దూర్ సంఘ్ అవకాశం దొరికింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సహకరించారు. ఇక్కడ ఇది పెట్టడం వల్ల RINL ఈ కార్యక్రమం జరిగింది, ఇది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా RINL యొక్క స్థితి కూడా భారతదేశానికి తెలుస్తుంది, స్టీల్ ఇండస్ట్రీకి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఉక్కు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. మా మిత్రులు రమణ గారు RINL విషయాలు వారు మాట్లాడతారు. ఈరోజు జరిగినటువంటి ఇది ప్రారంభ కార్యక్రమం మాత్రమే. రేపు 28వ తారీఖు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమంలో గత 3 సంవత్సరాల భారతీయ మజ్దూర్ సంఘ్ రిపోర్టు మరియు రాబోయే 3 సంవత్సరాలకి కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఇందాకే చెప్పాను నేను. అలాగే రేపు మేము తీర్మానాలు ప్రవేశపెడతాం. ఆ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర BMS దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించబడటానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ భయం ఉందో దాన్ని పూర్తిగా దూరం చేయడానికి, అలాగే ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి గవర్నమెంట్ మీద ప్రెజర్ దేశం కోసం, అలాగే రా మెటీరియల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం, ఉద్యోగుల వేతన సవరణ, ముఖ్యంగా నిర్వాసితులు కాంట్రాక్ట్ లేబర్గా ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మనం BMSగా నిలువరించి ఇవాళ ఏదైతే సమావేశాలు జరుగుతాయి, ఈ సమావేశాల్లో ఈ విషయాలు తీర్మానం చేస్తాం. ఈ తీర్మాన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర BMSకి పంపించే అవసరం అయితే ఢిల్లీ వెళ్ళైనా పోరాడి ఈ సమస్యల మీద పోరాటం చేసి భారతీయ మజ్దూర్ మహాసంఘ్ తరపున కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షుడు నేను ఇచ్చేటటువంటి హామీ ఏంటంటే ఈ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కట్టుబడి ఉందని తెలియజేస్తుంది. ఈరోజు మన స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో ఉన్న CWC 1లో భారతీయ మజ్దూర్ సంఘ్ BMS ఆధ్వర్యంలో 17వ ట్రైనింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి, శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి BMS జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. BMS అనే సంస్థ ఇది వివిధ క్షేత్రాల్లో BMS భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక సంఘానికి చెందింది. కార్మికుల యొక్క హక్కులు, కంపెనీలో ఉన్నటువంటి వారి యొక్క హక్కులన్నీ వారికి అందే విధంగా విశేషంగా కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సభ్యులున్న BMS మన విశాఖపట్నం జిల్లాలో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో, అదేవిధంగా మన BHELలో, షిప్ యార్డ్లో, ఇలా HPCLలో అన్ని కంపెనీస్లో కూడా విస్తరిస్తుంది. BMS ద్వారా ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా BMSలో చేరి ఈ యొక్క BMSని బలోపేతం చేస్తే, ఎందుకంటే భారతదేశంలో BMSకి ఎక్కువ ఆదరణ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి కార్మిక సోదరుల యొక్క సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది అందరూ BMSలో చేరాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారు, జగదీష్ గారు, మిగతా నాయుడు గారు, వీరందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి BMS నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇది భారతీయ ఇస్పాత్ మజ్దూర్ మహాసంఘ్ పేరుతో జరుగుతున్నాయి. అవి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. వారి ఆహ్వానం మేరకు BJP తరపు నుంచి నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, మేమంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.